ఏమీ లేదు పొన్నూరులో 5 ఏళ్ళు కిలార్ వస్తే ఉన్నారు ఎమ్మెల్యే లాగా. ఆయన పరిపాలన చాలా బాగుంది పొన్నూరులో. ఇప్పుడు దాకా అయితే ప్రాబ్లం లేదు వైసీపీ తరఫున. ఇంకోసారి పెట్టినా కూడా ఓన్లీ జగనే వస్తాడు. ఓన్లీ జగన్ మాత్రమే వస్తాడు. వేస్ట్ అవన్నీ ఫేక్ మాటలన్నా. టీడీపీ వస్తే మాత్రం కంపల్సరీ తీసేస్తారు. జగన్ ఉన్నంతకాలం మైనారిటీకి కానీ ఏ మతం కానీ కులం కానీ అన్యాయం అనేది జరగదు. న్యాయం జరగాలంటే జగన్ రావాల్సింది. మురళీకృష్ణ గారు ఉన్నారు, ఆయన ఇక్కడ ఎందుకు రావాలి అసలు ఈ నియోజకవర్గానికి? ఎందుకు రావాలి అంటే నా జగన్ గారి పంపారు ఇక్కడికి, ఆయన నాయకుడిగా ఇక్కడ పంపారు. కంపల్సరీ ఇక్కడ ఆయన కూడా గెలుస్తారు. అదే ఏంటి అంత నమ్మకంగా చెప్తున్నారు ఎందుకని? చూడండి అన్న ఒకసారి ఎంతమంది ఉన్నారు జనమాడ, కొట్టుకుంటారన్నాడ జనం చూడడానికి, అన్న కోసం కలవడానికి, ఒక్కసారి కలవడానికి. అది జగన్ గారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ హార్ట్ సర్జరీస్ కానీ ఇలాంటివి కానీ మురళీకృష్ణ గారు అంబటి మురళీకృష్ణ గారు కాదు అలాంటివి ఏం లేవు. ఆయన ఎమ్మెల్యే పదవి అనుకోకుండా ముందే ఆయన హెల్ప్ నేచర్ ఉండేది. ఆయనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉంది. ఆయన ఎప్పటి నుంచి చేస్తున్నారు. ఈ కొత్తగా ఏం చేయట్లే ఆయన. అయితే జగన్ గారికి ధీటుగా ఇప్పుడు ఏమంటే టీడీపీ హామీలు చాలా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ ఫేక్ అన్నా. మళ్ళీ 14 ఏళ్ళు ఉన్నారు సీఎం లాగా, అప్పుడు చేయలేదే. ఇవన్నీ అప్పుడే చేయలే, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఈయన? అలాంటి చేసిన పనులన్నింటికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ ని అతాల పాతాలలో తొక్కుతానని చెప్తున్నారు. ఏం చెప్తారు దానికి? దానికన్నా పవన్ కళ్యాణ్ గారు అసలు ఎవరన్నా? పవన్ కళ్యాణ్ గారు అసలు ఎవరు? ఏం చేశాడు ఆయన? పవన్ కళ్యాణ్ ఇన్నేళ్ళ నుంచి ఏం లేదా? ఏం వచ్చాడు పార్టీ పెట్టినప్పుడు? నేనే ప్రశ్నిస్తా, నేనే అడుగుతా, నేనే పాటిస్తా, నేనే పొడుస్తా, తీడుస్తా అన్నాడు. వెళ్ళి ఆయన పక్కన వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ టీడీపీ పక్కన వెళ్ళి ఎవరది అంటే ఏంటి డబ్బులు ఏం తీసుకున్నారు అనేసి మీరు అంటున్నారా? ఎవరు? అమ్ముడు పోయాడో లేదో జనానికి తెలుసు, అందరికీ తెలుసు. ఏం జరిగినా కూడా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా కేవలం వచ్చేది జగన్. దట్ ఈస్ జగన్. ఈ పార్టీ మాత్రమే వచ్చింది, అంతే. ఫైన్. రోసియా బని మేము మన్నం నుంచి మీటింగ్ జగన్ జగన్ కోసం బాగా చేశాడు. ఒకటేంది పెన్షను, అమ్మఒడి, 18 ఏళ్ళు దంచి బార తిరుగులేదు జగన్కి. చాలా మంది డబ్బులు తీసుకొస్తున్నారని చెప్తున్నారు. అన్ని ఉత్త మాటలే, డబ్బులు కాదు, డబ్బులేం కాదు. అభిమానంతో రావట్లే జనం అంతా, అభిమానమే. చంద్రబాబు నాయుడు చాలా హామీలు ఇచ్చారు కదా. వాడు దొంగ, మాట్లాడటానికి లేదాన్ని. చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ. ఇక్కడ నరేంద్ర గారు, అమ్మడి మురళీకృష్ణ పోటీ మోతకుంది. అమ్మడి మురళి గెలుస్తాడు. ఎమ్మెల్యే గెలిచి నరేంద్ర గారు ఏమీ చేయలా, మాకేం చేయలే. పొన్నూరు సెంటర్లో వైఎస్ఆర్ వచ్చినాకే బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. జెండా ఎగరేస్తాము టీడీపీ పంచుకోవడం చెప్తున్నారు పొన్నూరు నియోజకవర్గం. అమ్మడి మురళి జెండా ఎగరేస్తాడు గట్టిగా. నమ్మకంగా చెప్తున్నాను. పార్టీ అన్ని పనులు చేస్తున్నాడు, బాగుంది. అంబటి మురళీకృష్ణ ఎందుకు గెలవాలి? ఎందుకు ఏం చేశాడు? ఏం చేయటం కాదు, ఇక చేస్తాడు, బాగా బ్రహ్మాండంగా చేస్తాడు. నెల రోజులు మిట్టి భలేకుంది వ్యవహారం జనం.